ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తీర్పు వెలువడనుంది. హైదరాబాద్లోని సీబీఐ కోర్టు దీనికి సంబంధించిన తీర్పును సిద్ధం చేసింది. ఈరోజు విచారణ సందర్భంగా కేసులో ఉన్న నిందితులందరూ ఉదయం నుంచి కోర్టులో ఉదయాన్ని హాజరై ఇప్పటికీ ఇంకా కోర్టులోనే ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, అలీఖాన్, కృపానందం, రాజగోపాల్ ఆరుగురు కూడా నిందితులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన కొద్దిసేపట్లో తీర్పు వెలువడనుంది. సుదీర్ఘకాలంగా జరిగిన 13.5 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కోర్టుల విచారణ ప్రక్రియ కొనసాగినందున తీర్పు ఎలా ఉండబోతుందనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి అటు గతంలోనే దీనికి సంబంధించి సుదీర్ఘంగా జరిగిన విచారణ సందర్భంగా కానీ అంత ముందు కానీ ఇటు రాజకీయంగా కానీ ఇటు నేర క్రిమినల్ జస్టిస్ సిస్టంలో కానీ అనేక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ తీర్పు ఎలా ఉండబోతుందనేది అందరూ కూడా వేచి చూస్తున్నారు. కొద్దిసేపట్లో తీర్పు వెలువడనున్నారు. 2009కి సంబంధించి 2009 నుంచి 14 వరకు దీనికి సంబంధించిన ఛార్జ్ 2009లో మొదట సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత హైకోర్టు స్టే రావడం, ఆ తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్లో స్టే తొలగిపోవడం ఇదంతా కూడా జరిగిన నేపథ్యం. దాదాపు దర్యాప్తు ఒక 5 ఏళ్ల పాటు సిబిఐ అధికారులు అనేక విషయాలను ఆరా తీసి దానికి దర్యాప్తు చేశారు. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గనులకు సంబంధించిన లీజులు కేటాయించడం, వాటిని తవ్వడం, అందులో ఉన్నటువంటి ఖనిజం నాణ్యతను తప్పుగా ధృవీకరించడం, ఆ తర్వాత వాటిని అక్రమంగా విదేశాలకు తరలించి వాటిని అక్రమంగా సొమ్ము చేసుకోవడం వంటి అనేక ఆరోపణలు ఈ కేసులో నిమిడి ఉన్నాయి. వీటన్నిటిని 4 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. ముఖ్యంగా ఇందులో ప్రధాన సూత్రధారిగా గాలి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా బివి శ్రీనివాస్ రెడ్డి ప్రధానంగా పేర్కొన్నారు. వారి పిఏ అలీఖాన్ కూడా క్రియాశీలకంగా పాత్ర పోషించినట్టుగా సిబిఐ ఆరోపణ. వీరికి సహకారంగా అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా అధికారులు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న కృపానందం, గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న రాజగోపాల్ సహకరించినట్టుగా పేర్కొన్నారు. ఇదే కేసులో అనంతపురంలో ఉన్నటువంటి అప్పటి మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ లింగారెడ్డి కూడా క్రియాశీలక పాత్ర పోషించినట్టు సిబిఐ అభియోగం. అయితే ఆ ఎఫ్ఐఆర్ నమోదయ్యే లోపే లింగారెడ్డి మరణించారు కాబట్టి అయినప్పటికీ ఆయన నిందితుగానే పేర్కొన్నారు. మరొక కీలక నిందితురాలుగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పేరు కూడా సిబిఐ పేర్కొంది. అయితే ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత హైకోర్టులో జరిగిన విచారణ క్రమంలో ఆమె పేరును హైకోర్టు కొట్టివేసింది. దాన్ని సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం అది సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. వారిద్దరు అటు ఒక మరణించిన లింగారెడ్డి, అదేవిధంగా హైకోర్టు కొట్టివేసిన శ్రీలక్ష్మి పోగా ఓబులాపురం మైనింగ్ కంపెనీ కూడా ఒక నిందితుల జాబితాలో ఉంది. వ్యక్తుల విషయంలోకి వస్తే ప్రధానంగా 6 నిందితులు ఉన్నారు. వారందరిపైన కేసు నమోదు, విచారణ జరిగింది. కొద్దిసేపట్లో తీర్పు వెల్లడించింది. దీనికి సంబంధించి అంటే అటు ఆరోపణలన్నీ కూడా దాదాపు 219 మంది సాక్షులను, ఇటు అధికారులను, మైనింగ్ వ్యాపారులను, అదేవిధంగా అటు హైదరాబాద్లో ఉన్నట్టు ఇటు అనంతపురంలో ఉన్నటువంటి అనేక మంది 219 మందిని సిబిఐ అధికారులు విచారించారు. వారందరినీ కూడా సాక్షులుగా పేర్కొన్నారు. వారందరూ కూడా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వారందరినీ విచారణ జరిపి వారి వాంగ్మూలాలు నమోదు చేసింది. అదేవిధంగా నిందితుల తరపున న్యాయవాదులు కూడా వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. జీవోలు, డాక్యుమెంట్లు, ఫైల్ నోట్స్ ఇలా దాదాపు 3370 డాక్యుమెంట్లను కూడా కోర్టు పరిశీలించింది. వాటన్నిటిని కూడా సిబిఐ పేర్కొన్నట్టుగా సాక్ష్యాధారాలుగా పరిగణించింది. ఇరువైపుల వాదనలు కూడా సుదీర్ఘంగా జరిగాయి. వీటికి సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్లే కొన్ని ఏళ్ల తరబడి జరిగాయి. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులో అనేక రకరకాల పిటిషన్లు అయిన తర్వాత సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది కేసు విచారణ చాలా జాప్యం జరుగుతుంది కాబట్టి ఈ నెల 10వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విచారణ ముగించాలి, దీనిలో తుది తీర్పు ఇవ్వాలని సిబిఐ కోర్టుకు స్పష్టం చేసింది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తీర్పు వెలువడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు తీర్పు వెలువడలో ఎవరెవరికి శిక్ష పడుతుంది, లేక దోషులుగా తేల్తారా, లేక నిర్దోషులుగా బయటపడతారా, ఏ విధంగా ఉండబోతుంది అనేది కొద్దిసేపట్లో తేలనుంది. ధన్యవాదాలు నాగేశ్వరరావు చారి గారు.